హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొంచెం ఆయిల్ వేసి దాంట్లో మసాలా దినుసులు వేసుకోవాలి. చెక్క, లవంగ, ఇలాచి, అలాగనే కొంచెం జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసేసుకొని అవి కూడా వేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి. అలా వేగిన ఉల్లిపాయల్లో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, పుదీనా వేసి బాగా కలబెట్టుకొని ముందుగా మనం కడిగి పెట్టుకున్న మటన్లో ఉప్పు, కారం, పసుపు కలిపెట్టుకున్న మటన్ని వేసేసి బాగా కలదిప్పాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసి బాగా కలపెట్టి మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేలాగా ఉడకనివ్వాలి. అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం మటన్ మసాలా వేసేసి బాగా కలిపేసేసి ఒక 2 గ్లాసులు వాటర్ పోసి కుక్కర్ విజిల్లో ఒక 5 వచ్చేదాకా పెట్టేసేసి తీస్తే మటన్ రెడీ. వేడివేడి అన్నంలో మటన్ కర్రీ వేసి